మహోన్నతుడా, నీ కొందనాలయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న దేవునిగా, చాలిన దేవునిగా మీరు మాకున్నందుకు స్తోత్రాలు. మా పట్ల నీకున్న నా ప్రభు అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు. జిగట కలిగిన దొంగ ఊబిలో అపవాది దుష్టుడు పాపము నన్ను పడవేసినప్పుడు నాయన యూదా తన సహోదరుడైన యోసేపును పైకి తీయటానికి ఆలోచించినట్లే యూదా గోత్రములో నుండి వచ్చిన మీరు, అనగా నా తండ్రి యూదా గోత్రపు కొదమసింహమైన మీరు నా ప్రభువా నన్ను పాప ఊబిలో నుంచి పైకి తీశారు. నీ ప్రేమ కొందనాలు నాయన. అంత మాత్రమే కాదు నా తండ్రి, నా పాదములు స్థిరపరిచారు. చంచలత్వము కలిగి నిలకడలేక పరిశుద్ధత, మారు మనసు, రక్షణ, విశ్వాసం ఇవేవి తెలియక బ్రతుకుతున్న కాలములో ప్రభువా ఆత్మీయంగా సంఘ సహవాసములో మీరు స్థిరపరుస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. అంతటితో చాలదన్నట్టుగా మా ఎడల తలంపులు కలిగి ఉన్నాం. మా పట్ల నీ ప్రేమను పొడిగించారు. నా కొరకు చనిపోయి సమాధి చేయబడ్డావు. నా రక్షణ కొరకు రక్తమునంత ధారపోశారు. మీరు చూపిన ప్రేమకు, మీరిచ్చిన రక్షణకు ఏమి రుణం తీర్చుకోలేక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పాటల పుస్తకంలో నుండి 498 ప్రభు నీ వాడను. పాటల పుస్తకంలోంచి పాట సంఖ్య 498. ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకే జీవింతును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకే మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభువా ఎరిగి తిని లోకమంత మోసమని, ప్రభువా ఎరిగి తిని లోకమంత మోసమని, చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో, చూపితివి నిరీక్షణ నాకిలలో. కృతజ్ఞత కలిగి నీ వైపే చూచెదను, నీ యందే నిలిచియుండి నీ ఆజ్ఞ పాలింతును, నీ యందే నిలిచియుండి నీ ఆజ్ఞల పాలింతును. ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకే మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును. యేసుని సిలువ చూచి విజయమును పొందెదను, యేసును సిలువ చూచి విజయమును పొందెదను. సహింతును సంతసముగా నీ కొరకు అన్నిటినీ, సహింతును అన్నిటినీ. నిన్ను నమ్మెదను, నీతోనే సాగెదను. నీరెక్కల చాటు నేనుండా భయపడను, నీరెక్కల చాటు నేనుండా భయపడను. ప్రభు నీ వాడను, నీవు నా ప్రభుడవని, నీ కొరకే మిగిలిన జీవితమును గడిపెదను. ప్రభు నీ వాడను. రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15, 16 వచనాలు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో చాలమ్మా. దయగలిగిన మా తండ్రి నీ కొందనాలయ్యా, మాతో మాట్లాడండి.
మీ యొక్క మెలనైన స్వరాన్ని మేము వినున్నట్లు దయ చూపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక పరిచయాన్ని, ఆధ్యాత్మిక పరిపక్వతను మనకు తెలియజేస్తూ ఉంది. ఆత్మీయ పరిచయం వేరు, ఆత్మీయ పరిపక్వత వేరు. ఒక పండు తినాలి అనుకుంటే అది పరిపక్వానికి రావాలి కదా. పరిపక్వంలోకి రాకపోతే అది ఉపయోగపడదు. పండు కాసిందే కానీ అది ఉపయోగపడదు. నోరు, కడుపు, పళ్ళు అన్నీ పాడైపోతాయి. భక్తి జీవితం కూడా పరిపక్వతలోకి రావాలి. భక్తి జీవితంలో మనం పరిపూర్ణతలోకి రావాలి అని దేవుని యొక్క సేవకుడు ఇందులో కోరుకుంటున్నాడు. అందుకు వాడిన పదం ఏంటంటే 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో మనం ఏం చేయాలంట, అన్ని విషయాలలో ఎదగాలి. ఎదుగుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎదుగుట అనేది భౌతికంగానూ లాభమే, ఆత్మీయంగానూ లాభమే. అర్థమైందా? ఒక వ్యక్తి ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే మంచిదే కదా. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఎదుగుతూ ఉంటే మంచిదే కదా. ఒక వ్యక్తి శాంతి సమాధానాల్లో ఎదుగుతుంటే మరీ మంచిది కదా. కనుక మనం ఎదుగుతూ ఉండాలి. అన్ని విషయాల్లో ఎలాగుండాలంట, ఎదుగుతూ ఉండాలి అని లేఖనంలో మనం చదువుతూ ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథములో ఎదగవలసిన మనుషుడు పసిపిల్లల్లాగా ఉంటున్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, 4వ అధ్యాయం పైన వచనం, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడుచున్న వారమైనట్లుండక, ఎట్లుండక, పసిపిల్లలమై ఉండక. సత్యములో నుంచి మనలను నిజముగా ఈడ్చుకుపోయేవాళ్ళు అనేకులు ఉంటారు. కనుక ఈడ్చుకుపోయే ప్రతి వాళ్ళతో మనం వెళ్ళిపోక, గమనించారా? రోడ్డు మీద చాక్లెట్ చూపించగానే పిల్లవాడు వాళ్ళతో పాటు వెళ్ళారనుకోండి, వాళ్ళు అలాగే ఎత్తుకొని పోతున్నారంటే వాళ్ళని ఏమనాలి? మనం ఏమంటారు? దొంగలు అంటారు. ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకుపోవటం అంటే మామూలు విషయం కాదు కదా. శరీర సంబంధమైన బిడ్డల్ని ఎత్తుకుపోతేనే దొంగ అంటే, అసలు ఆత్మీయ జీవితంలో ఉన్నవాడిని ఎత్తుకుపోతే వాళ్ళని ఇంకేం పేరు పెట్టాలి? ఆత్మ సంబంధమైన జీవితంలో నిలకడలేని వారిగా, బలహీనులుగా ఉన్న వారందరినీ ఈడ్చుకుపోయే అనేకులు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక చాలామంది పసిపిల్లలుగా ఉంటున్నారు, అటు ఇటు కొట్టుకుపోతున్నారు, ఏడవబడుతున్నారు. అలా ఉండకూడదు అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో ఒకవేళ పసిపిల్లలుగా ఉంటే ఏంటో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం, మరియు మీరు చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను బాలుడయ్యున్నంత కాలము అతనికి దాసునికి. గమనించారా? ఇక్కడ పౌలు అంటున్నాడు, మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్న. వారసుడు అంటే మనమేమంటాం, దేవుడు నాకు వారసుడిని ఇచ్చాడన్నా, కొడుకునిచ్చాడు, ఇదిగో నా యొక్క ఇంటికి నెక్స్ట్ ఈడే వారసుడు. నా కారు, నా పొలము, నా బంగారం, నా ఆస్తి, చరచర ఆస్తులు, వీటన్నిటికీ వాళ్ళని మనం ఎవరిగా గుర్తిస్తాం? వారసులుగా. అయితే పౌలు ఏమంటాడంటే, వారసుడు పుట్టాడు కానీ పుట్టినరోజు నుంచి ఆ యొక్క ఉయ్యాల తోటలోనే ఉన్నాడు. ఇక ఆ వారసుడు ఏం అనుభవిస్తాడు చెప్పండి? పుట్టిన నాట నుండి ఎక్కడున్నాడు? ఆ ఉయ్యాల తొట్టి బందికాడే స్థితిలోనే ఉన్నాడు. ఆడి కాస్త పెరిగి పెద్దవాడై తెలివితేటలు వస్తే
ఇది మా నాన్న ఇచ్చిన కారు, ఇది మా నాన్న ఇచ్చిన ఇల్లు, ఇది మా అమ్మ ఇచ్చిన బంగారము, ఇది మాకు ఇచ్చిన భూమి అని దాన్ని ఉపయోగించుకుంటాడు, దానిలో ఆనందిస్తాడు. వారసుడు పుట్టాడు కానీ బందికాడే స్థితిలోనే ఉన్నాడు. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా బందికాటం మానలేదు, 30 ఏళ్ళైనా బ్రతిమలాడించుకోవటం మానలేదు, 40 ఏళ్ళైనా ఎత్తుకోవటం మానలేదు. కనుక అతనికి ఏమి సంతోషం ఉంటుంది చెప్పండి? అందుకే పౌలు ఏమంటాడంటే మనం అన్ని విషయాల్లో ఎదగాలి. మనం అన్ని విషయాలు ఏం కావాలంట? ఎదగాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండునట్లు మనము అన్ని విషయాల్లో ఏం చేయమంటున్నాడు? ఎదుగుట. కనుక మనము ఎదిగే స్థితిని ప్రియులారా మనము కలిగి ఉండటం అనేది చాలా అవసరం. ఎఫెసీ పత్రికలో అద్భుతంగా దేవుని ప్రజలు ఎదగటం కొరకు దేవుడు తన అపారమైన ప్రేమను అనుగ్రహించాడు. దేవుని ప్రజలను ఊరికినే మీరు ఎదగండ్రా బాబు అంటలేదు. నీవు ఎదగాలని దేవుడు నిన్ను ప్రేమించాడు, అంతటితో ఆగలేదు, కృపనిచ్చాడు. అంతటితో ఆగలేదు, సిలువ త్యాగాన్ని కూడా తెలియజేశాడు. మీరు 1వ అధ్యాయం చదివితే 6వ వచనములో ప్రేమ చేత దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు అని ఉంటుంది. 2వ అధ్యాయం చదివితే మీరు కృపచేతనే రక్షించబడ్డారు, మీరు కృపచేతనే రక్షణ పొందారు అని అంటాడనమాట. ఇలాగ మనం అధ్యాయాలు చదువుకుంటూ వెళితే ఆయన ప్రేమ చేత 4వ అధ్యాయములో ఆయన సిలువ చేత మనలను దేవుడు తనతో సమాధానపరుచుకున్నాడు అని ఉంటుంది. గమనించారా? మనము ఎదగాలని దేవుడు మనకిచ్చిన సపోర్ట్ ఏంటో తెలుసా? ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన సిలువ. కనుక వీటిని నీవు ఆధారం చేసుకోవాలి, వీటిని ఉపయోగించుకోవాలి. ఒక తండ్రి బిడ్డకు నీకెంత మట్టుకు చదవగలుగుతావో చదువుకో, బుక్స్ నావే, డ్రెస్ నాదే, ఫీజులు నావే, నీ యొక్క ట్రాన్స్పోర్ట్, నీ అవసరాలు, నీవు ఏమి తింటావో, ఎంతగా ఖర్చు పెడతావు, అవన్నీ నావే, నీవు ఎదుగు అన్నప్పుడు ఆ బిడ్డ అన్నిటిని తీసుకొని సోమరైపోయాడు అనుకోండి, ఆ చివరికి ఆ తండ్రి ఏమంటాడు? అన్నిటిని తీసుకొని ఆ బిడ్డ నిరుపయోగం చేశాడు అనుకోండి, ఆ తల్లి ఎంత వేదన చెందుతారు. కనుక ఎఫెసీ పత్రికలో అద్భుతమైన కృపను దేవుడిచ్చాడు, అద్భుతమైన సంకల్పం, ప్రేమను దేవుడిచ్చాడు, అద్భుతమైన సిలువ శక్తిని దేవుడు తన సంఘానికి ఇచ్చాడు. కనుక వీటన్నిటిని కూడగట్టుకొని విశ్వాసి చెప్పండి, క్రీస్తులో మనం ఏం చేయాలంట? ఎదుగుతూ ఉండాలి. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని బిడ్డలుగా 3 తలంపులు మీ మధ్య ఉంచుతాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ఎందులో మనం ఎదగాలి? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను, మొదటిగా మనం ఎందులో ఎదగాలంటే ఆత్మ కలిగించు ఐక్యత. ఎందులో ఎదగాలండి? చెప్పండి, ఎందులో ఎదగాలమ్మా? ఆత్మ కలిగించు ఐక్యత. పరిశుద్ధాత్ముడు దేవుని ప్రజల మధ్య ఐక్యతను కలిగిస్తాడు. దేవుని ఆత్మను దేవుడు ఎందుకు ఇచ్చాడు? పెంతెకొస్తు దినాన ఎందుకు ఇచ్చాడు అంటే వారు భయాలతో చెదిరిపోకుండా, నిజముగా వారి యొక్క ఆలోచనల్లో వారు చెదిరిపోకుండా, వారి సొంత అభిప్రాయాల్లో వారు జారిపోకుండా క్రీస్తు యొక్క సిలువను ప్రకటించాలని, ఒక అద్భుతమైన క్రీస్తు శరీరముగా వారు కట్టబడి ప్రపంచాన్ని క్రీస్తు యొద్దకు నడిపించాలని వారికి దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించాడు. బైబిల్ చెప్తుంది కదా, ఆత్మ అనుగ్రహించు ఐక్యత. మీరేం చేయాలంట? కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి. మనం ఏం చేయాలి? ఐక్యతలో ఎదగటం దృష్టి పెట్టాలి. ఆత్మ సంబంధమైన ఐక్యతను కలిగిన వారికి ఉండాలి. అంటే ఏకత్వం, లేక యూనిటీ, లేక మంచి సహవాసం. ఈ లోకంలో చాలా సంబంధమైన ఐక్యతలు ఉన్నాయి కదా. కొందరు వ్యాపారంలో వాళ్ళు ఐక్యం. ఏవండి వాళ్ళకి మీకేంటి రిలేషన్ అంటే, మాకు ఆ బిజినెస్ సంబంధంగా వాళ్ళు మేము ఐక్యంగా ఉంటున్నాం అంటారు కొందరు. ఏవండి వాళ్ళు మీరు ఐక్యంగా ఉన్న కారణం ఏంటంటే, వాళ్ళకి మాకు బ్లడ్ రిలేషన్ ఉంది, అందుకు మేము ఐక్యంగా ఉన్నాం అంటారు. ఏవండి వాళ్ళకు మీకు ఏంటంటే చిన్ననాటి స్నేహితులండి, అందుకు వాళ్ళు మేము ఐక్యంగా ఉంటుంటాం అంటారు. మనుష్యుడు లోకంలో ఎన్నో రకాలైన వాటి కొరకు ఐక్యంగా బ్రతుకుతుంటాడు, వాటిని తెంపుకోలేడు.
ఏవండి వాళ్ళు మా యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటారు, బ్లడ్ రిలేషన్ అంటారు, లేక మా వ్యాపారంలో భాగస్తులు అంటారు, చిన్ననాటి స్నేహితులు అంటారు. వీటిని దేనిని మనం పట్టించుకోం, దేనిని కూడా మనము పక్కకు త్రోసివేయం. కానీ వీటన్నిటికంటే మించింది ఏంటో తెలుసా? ఆత్మ కలిగించు ఐక్యత. ఇవన్నీ కూడా ఎంతో కొంత స్వార్థపూరితంగానే ఉండే సంబంధాలు. మీరు ఆలోచించండి. ఒక వ్యాపారస్తుడు తన లాభం కొరకు నీతో స్నేహం చేయొచ్చు. ఒక స్నేహితుడు, ఒక స్నేహితురాలు తన స్వార్థం కొరకు నీతో స్నేహం పెట్టుకోవచ్చు. ఒక రక్త సంబంధి నీ అవసరతల కొరకు లేక వారి అవసరత కొరకు నిన్ను ప్రేమించవచ్చు. కానీ ఆత్మ కలిగించే ఐక్యత అలాంటిది కాదు. నిస్వార్థమైనది, నిస్వార్థమైనది. ఏమి ఆశించకుండా, ఏమి చూడకుండా, నీవు ఉన్నతమైన వ్యక్తివైనా, దిగువలో ఉన్న వ్యక్తివైనా, పండితురాలువైనా, పామరురాలుగా ఉన్నా, నీవు గుర్తించబడిన స్థితిలో ఉన్నా, ఏ గుర్తింపు లేని వ్యక్తివైనా, సంఘములో ప్రాముఖ్యమైన వ్యక్తివైనా, మూలన కూర్చునే వ్యక్తివైనా, నిన్నుగా గుర్తించి ప్రేమించి నీకు ఐక్యతను కలిగించాడే పరిశుద్ధాత్ముడు. కనుక ఈ ఐక్యత ఎలాంటిదంటే ఇది స్థాయి భేదాలకు అతీతమైనది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆత్మ కలిగించే ఐక్యతను మీరు ఏం చేయాలంట? మీరు కాపాడుకొనుటలో మీరు శ్రద్ధ కలిగిన వాళ్ళుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యములో ఆత్మ సంబంధమైన ఐక్యతలో ఎంత ఆశీర్వాదమో కీర్తనలలో ఈ మాట అన్నాడు. చదువుతారా? 133వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 133 మొదటి వచనం. 133. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. తల మీద పోయబడి అహరోను గడ్డం మీదిగా కారి అది అంగీల అంచు మట్టుకు పరిమళ తైలం వలె ఉండును. సియోను కొండ మీద తిరిగి వచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఏముంటాయంట? దేవుడు కలిగించిన ఐక్యతలో సమాధానం, శాశ్వతమైన బహుమానాలు, శాశ్వతమైన ఆశీర్వాదాలు. 3 నెలలుండి ఇరిగిపోయే ఆశీర్వాదాలు కాదు, 6 నెలలుండి మాడిపోయే ఆశీర్వాదాలు కాదు, సంవత్సరం తర్వాత రాలిపోయే ఆశీర్వాదం కాదు, శాశ్వత, చెప్పండి, జీవం. ఏ జీవం అంటది? కనుక దేవుడు తన ప్రజలకు ఇచ్చే ఐక్యత, దేవుడు తన సంఘములో పెట్టే ఐక్యత ఎలాంటిదంటే బైబిల్లో రాయబడింది, అక్కడ శాశ్వత జీవమును ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా. యెరూషలేములో హెర్మోను పర్వతం మీద ఉన్న మంచులాగా కనబడుతుంటుంది. పర్వతం మీద మంచు సీనరీస్ ఎలా అంత అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడైనా చూసారా? ఎందుకు చూడలేదు? ఫోటోల్లో చూసామంటారా? కనుక ఎంత అద్భుతంగా ఉంటాయి, వాటిని చాలా అందంగా ఉంటాయి, వాటిని బట్టి మనం చాలా సంతోషిస్తాం. కనుక ఒక మంచి ప్రశాంతత ఆ మంచు పర్వతాన్ని చూస్తున్నప్పుడు ఏంటో బరువు దిగినంత సంతోషం. కనుక ఐక్యతలో సంతోషం, ఐక్యతలో ఆనందం. ఆత్మ కలిగించు ఐక్యతను మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. ఐక్యతను పాడు చేసేవాళ్ళు అనేకులు. మీకు ఒక మాట చెప్తాను. ఏదెను వనములో ఆదాము అవ్వలు వేరువేరుగా ఉన్నప్పుడు అపవాది వారి మధ్యకి వచ్చాడు. అంటే వారు ఐక్యంగా లేరు. మరి ఏ పని మీద ఆదాము గారు బయటికి వెళ్ళాడో నాకు తెలియదు, కానీ అవ్వ మాత్రం ఒంటరిగా ఉన్నది. ఒంటరిగా ఉన్న అవ్వ దగ్గరకు అపవాది వచ్చి మీటింగ్ పెట్టుకున్నాడు. అర్థమైందా? కనుక ఎప్పుడైతే ఫెలోషిప్కు దూరం అవుతాడో ఒక వ్యక్తి, దేవునికి ఆదామంటే క్రీస్తుకు సాదృశ్యం, అవ్వంటే సంఘానికి సాదృశ్యం. ఇది ఆత్మీయ అర్థం. కనుక ఎప్పుడైతే సంఘము, విశ్వాసి, రక్షణ పొందిన వ్యక్తి, ఆదాము ఎముకల్లో నుండి తీయబడిన ఎముక, యేసుక్రీస్తు రక్తములో నుండి పుట్టుకొచ్చిన నీవు ఆయనకు దూరంగా ఉంటావో ఎంటర్ అయ్యేది ఎవరు చెప్పండి? సాతానే దగ్గర. ఇంకెవరు రారు. కాకపోతే వాళ్ళు స్నేహితుల రూపంలో ఉండొచ్చు, వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళ రూపంలో ఉండొచ్చు, కానీ ఇంటర్నల్గా లోపల అపవాది పనిచేస్తాడు. కనుక ఎప్పుడైతే వారి మధ్య ఏకత్వం, ఐక్యత కలిసి లేరో అప్పుడు అపవాది ప్రవేశించాడు. మనకు తెలుసు ఎంత నష్టం జరిగిందో. కనుక ఐక్యత చెడిపోయినది. తినవద్దన్న పండు తిన్నారు, ఏదైతే తీసుకోకూడదో దాన్ని తీసుకున్నారు. అవ్వ వాటిలో కొన్ని తిని ఆదాముకు కూడా పెట్టాను. అంటే ఒకళ్ళు బలహీనమైతే ఆటోమేటిక్ రెండో వాళ్ళు కూడా ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. మీ ఇంట్లో కూరగాయలు తెచ్చుకున్నారు, టమాటాలు 1 కిలో, అందులో
ఒకటి రెండు కుళ్ళిపోయిన టమాటాలు ఉన్నాయి, నిదానంగా మీకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తారు వాటిని? అన్నీ బాగానే ఉన్నాయి, ఒక రెండే పాడై ఉన్నాయి, ఏం చేస్తారు వాటిని? ఉండనిలే పాపం, మార్కెట్ నుంచి తీసుకొచ్చాను, వీటి కొరకు డబ్బులు కట్టాను, వీటి కొరకు కూడా నేనేం కట్టాను, వీటి కోసం కూడా నేను డబ్బులు కట్టాను, ఆ కిలో 50 రూపాయల వాటిలో ఇవి కూడా ఉన్నాయి అని ఉంచుతావా? ఏ మాత్రం లాభమును ఆలోచించకుండా, నష్టమని ఆలోచించకుండా నిర్దాక్షిణ్యంగా చీచి అనుకుంటా ఆ రెండు తీసి ఆ బయటపడేస్తావు. ఎందుకు అంటే మంచి పాడైపోతాయి అని. ఆత్మ సంబంధమైన సహవాసమును పాడు చేసే వాటిని నీలో నుండి నీవు బయట విసిరేయాలి. బయట విసిరేయటం నష్టం కాదు సుమా, లాభం. అర్థమైందా? బయట విసిరివేయటం అనేది నష్టం అనుకుంటావు, కానీ అది లాభం. ఎందుకంటే నీవు జారిపోకుండా ఉంటావు, నీవు బలహీనపరచబడకుండా ఉంటావు. నీ శరీరము, నీ ఆత్మ కృషించిపోకుండా ఉండాలంటే నీవు ఆత్మ సంబంధమైన ఐక్యతను ఏం చేయాలంట? కాపాడు. బైబిల్ గ్రంథంలో చచ్చిపోయే వరకు ఇద్దరు కాపాడుకున్నారండి. వారు చనిపోయే వరకు ఐక్యత కలిగి ఉన్నారు. చనిపోయినప్పుడు ఈ మాట అన్నాడు. చదువుతారా? పరిశుద్ధ గ్రంథములో నుండి 2 సమూయేలు గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 2 సమూయేలు 1వ అధ్యాయం 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకతి మనోహరుడవయ్యుంటివి, నీ నిమిత్తము నేను బహు శోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది ఎంత చక్కగా మాట. ఎవరి గురించి ఎవరు అంటున్నారు? దావీదు యోనాతాను దావీదులు ఎంత ఐక్యమో తెలుసా? యోనాతాను నాన్న పేరు సౌలు. సౌలు దావీదుకు బద్ధ శత్రువు, పేరుకు బంధువే కానీ శత్రువు. దావీదును చంపటానికే మనుషులను సమకూర్చుకున్నాడు. ఆత్మీయుని చంపటానికి శరీర సంబంధమైన వాడు ఎప్పుడు పరిగెత్తుతూనే ఉంటాడు, కాచుకునే ఉంటాడు. ఇది వాస్తవం. ఇష్మాయేలు ఇసాకును హేళన చేసినట్టే. అర్థమైందా? కనుక దేవుని వాక్యం ఏం చెప్తుంది పరిశుద్ధ గ్రంథములోనంటే, ఈ చనిపోయిన తన సహోదరుడైన యోనాతానును బట్టి దావీదు దుఃఖ శోకంతో కీర్తన పాడాడు. నా సహోదరుడా యోనాతానా, నీవెంత మనోహరమైన వాడవు, నీ ప్రేమ ఎంత గొప్పది, స్త్రీలు చూపు ప్రేమ కంటే కూడా నీ ప్రేమ వింతైనది, వింతైనది, వింతైనది. వింతగా ఎందుకు వింత? తండ్రి ఏమో చంపాలంటే కొడుకు ప్రేమిస్తున్నాడు, వింత కాదు? చెప్పండి, వింత కాదు? దావీదు చనిపోతే సౌలుకు రాజ్యానికి అడ్డం లేదు, నెక్స్ట్ పొజిషన్లో యోనాతాను రాజు అవుతాడు. అయినా కూడా తన రాజరిక పోస్టును మనసులో పెట్టుకోకుండా దావీదును ప్రేమించాడు. వింత కాదు ఇది? ఇది వింత కాదు? కన్న బిడ్డల్నే చంపుకుంటారు సింహాసనానికి అడ్డొస్తాడని. అలాంటి మనస్తత్వం కలిగిన రాజుల కాలంలో దావీదును ప్రేమించిన యోనాతాను ఎంత అద్భుతం! బైబిల్ పరిశుద్ధ గ్రంథం వాళ్ళ ఐక్యత ఎంత గొప్పది, వాళ్ళు ఎంత యూనిటీగా ఉన్నారు, ఏమండి ఎంత కలిసిమెలిసి ఉన్నారు. చనిపోయినప్పుడు దావీదు ఏడ్చాడండి. దావీదు యొక్క ఏడుపుతోనే ఆగిపోక తాను ఒక మాట అంటాడు. చదువుతారా? 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. 2 సమూయేలు గ్రంథం. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు, నేను ఎవరికైనా మేలు చేయాలంటే నేను యోనాతానును బట్టి చేస్తాను. వాళ్ళ ఐక్యత అది. మా ఫ్రెండ్ వాళ్ళ కూతురండి, మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకండి అని ఎట్లాగంటారు? నా స్నేహితురాలి కొడుకండి, నా స్నేహితురాలి కూతురండి అని ఎట్లా వాళ్ళ మీద నీవు దయ చూపుతావు? దేవుని సేవకుడు దావీదు అంటున్నాడు, నేను ఇప్పుడు రాజు అయినా ఒకప్పుడు నా స్నేహితుడు ఉండేవాడు యోనాతాను, మా మధ్య ఎంత మంచి ఐక్యత ఉండేది, మా మధ్య ఎంత మంచి ప్రేమ ఉండేది, మా మధ్య ఎంత నిష్కపటమైన హృదయంతో మేము దేవుణ్ణి స్తుతించాం, ఆరాధించాం. ఇప్పుడు నా సహోదరుడు లేడు, కానీ ఆయన పిల్లలు ఉన్నారేమో ఎంక్వైరీ చేయండి. కనుక నా సహోదరుడైన యోనాతాను కుటుంబం సౌలు కుటుంబం కాబట్టి సౌలు కుటుంబీకులలో ఎవడైనా ఒకడు బ్రతికున్నాడా? ఎందుకు నాయన సౌలు అని పేరెత్తావంటే సౌలు కాదయ్యా, యోనాతానును బట్టి. యోనాతానును బట్టి దావీదు ఏం చేయాలనుకున్నాడు? ఐక్యత నీకు ఉపకారాన్ని తీసుకొచ్చింది. నీ తదనంతరం కూడా నీ బిడ్డలకు ఉపకారం చేసే స్నేహం ఏదైనా ఒకటి ఉన్నదంటే అది ఆత్మ కలిగించే ఐక్యతనే. శరీర సంబంధమైన ఐక్యతలు మరణముతో ఆగిపోతాయి, లాభాలతో ఆగిపోతాయి, గొడవలతో ఆగిపోతాయి.
ఏవండి చిన్న చితక కారణాలతో నిలిచిపోతాయి, కానీ ఆత్మ సంబంధమైన ఐక్యత చచ్చిపోయే వరకు కొనసాగిద్ది. చనిపోయిన తర్వాత కూడా బిడ్డలతో కూడా కొనసాగేది. బిడ్డలతో కూడా అదేంటంట, దేవుడు ఎఫెసీ సంఘంలో ఈ దీనిని గూర్చే చెప్తున్నాడు. ఎఫెసీలారా 4వ అధ్యాయములో పౌలు అంటున్నాడు, కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడు కొనుట యందు మీరు శ్రద్ధ కలిగిన వారై. ఐక్యతలో మొదటిగా ఐక్యతలో ఎదిగితే దావీదు యవనాతానుల వలె దీవెనకరంగా ఉంటావు. మరణము తర్వాత కూడా మన బిడ్డలు యవనాతాను కొడుకైన మెఫీబోషెతు బాగుపడినట్టు దేవుడు నీ బిడ్డలను బాగు చేస్తాడు. నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. నీ బిడ్డలకు లేక నా బిడ్డలకు నేను ఇవ్వని బహుమానం, నేను ఇవ్వని ఆస్తి, నేను ఇవ్వని సంబంధాలు, నేను ఇవ్వని పలుకుబడి, నేను ఇవ్వని లోక సంబంధమైన, శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఈవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చిటికల్లో దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక మనం ఏ ఐక్యతను కాపాడుకోవాలి? ఎందులో ఎదగాలి? మనము ఐక్యతలో ఎదుగుట. ఇది మొదటి విషయం. రెండవది చదవండి, పరిశుద్ధ గ్రంథం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం గమనించండి. 11వ వచనం, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది. ఏం పొందాలంట? ఏకత్వము. రెండవది ఎందులో మనం ఎదగాలంటే విశ్వాసము జ్ఞానము అంటున్నాడు 11వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు అంటున్నాడు. మనము సంపూర్ణులు కావాలి. ఏ జ్ఞానం కావాలి చెప్పండి? ఏ జ్ఞానం కావాలంట? క్రీస్తును గూర్చిన జ్ఞానం ఉన్నదంటారా? బ్రతుకు తెరువు కొరకైన జ్ఞానం సహజం. బ్రతుకు తెరువు కొరకైన జ్ఞానం సహజంగా మనం కలిగి ఉండొచ్చు, కానీ క్రీస్తును గూర్చిన జ్ఞానం సంఘములోనే నీవు పొందుకుంటావు. క్రీస్తుని గూర్చిన జ్ఞానం వాక్యములోనే నీవు పొందుకుంటావు. దేవుని ఉద్దేశం అంతా ఏంటంటే, దేవుని ప్రజలు లోకం ఇలా చెప్పుకోవాలనుకుంటున్నాడు. దేవుడు తన ప్రజలను చూసినప్పుడు ఏం చెప్పుకోవాలనుకుంటున్నాడో తెలుసా? ద్వితీయోపదేశకాండం చదువుతారా? పరిశుద్ధ గ్రంథములో నుండి 4వ అధ్యాయం దేవుని వాక్యం, దైవజనుడు మోషే రాసిన ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం చదువమ్మా. ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరించవలెను, వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని ఏమని చెప్పుకుంటారంట? ప్రజలు చూసినప్పుడు ఏమని చెప్పుకుంటారు? ఈ జనము వీళ్ళు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళండి. చాలా జ్ఞానముగా నోరు తెరుస్తారు, చాలా జ్ఞానముగా ఆలోచించి మాట్లాడతారు. లోకం చెప్పుకోవాలి. లోకము దేవుని ప్రజల యొక్క జ్ఞానాన్ని వారు గుర్తించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. 6వ వచనములో దేవుని వాక్యం చెప్తుంది కదా, అదే మీకు జ్ఞానము, జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల చెప్పుకొందరు. మనల్ని చూసినప్పుడు లేక విశ్వాసిగా నిన్ను చూసినప్పుడు లోకంలో ఉన్నవారు ఏమని చెప్పుకోవాలంటే, వీళ్ళు చాలా వివేచన కలిగిన వాళ్ళండి, చాలా జ్ఞానము కలిగిన వాళ్ళు, చాలా పరిశుద్ధత కలిగిన వారు, యథార్థత కలిగిన వారు చెప్పుకుంటుంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు. పిల్లలను పొగుడుతూ ఉంటే తల్లిదండ్రులు కడుపు నిండినట్టు. నిన్ను నన్ను లోకము గుర్తించినప్పుడు నీతిని బట్టి, యథార్థతను బట్టి, పరిశుద్ధతను బట్టి, సమర్పణను బట్టి, నీలో ఉన్న యథార్థతను బట్టి, నీలో ఉన్న సత్క్రియలను బట్టి లోకము నిన్ను గూర్చి చెప్పుకుంటూ ఉంటే ఆ తండ్రి, అదే పరలోకపు తండ్రి ఏం చేస్తాడంట? సంతోషిస్తాడు. కనుక దేవుని ప్రజలు మొదటిగా ఆత్మ కలిగించు ఐక్యతలో ఎదగాలి. దావీదు యవనతానులు అదే ఐక్యతను కలిగి ఉన్నారు. 2, మనము దైవ జ్ఞానములో ఎదగాలి. రెండవది మనం ఏం కలిగి ఉండాలంట? జ్ఞానము లేకపోతే ఇంకేముంటుంది చెప్పండి? జ్ఞానము లేకపోతే ఎన్నున్నా
ఉపయోగం లేదు కదా. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 8వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చదువమ్మా. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దానితో కూడా సాటి. జ్ఞానము దేనికంటే విలువ కలిగిందంట చెప్పండి? ముత్యములు, ఒక డైమండ్ కంటే కూడా జ్ఞానము. డైమండ్ రింగ్స్ ఉన్నాయంటారా? షాప్కి వెళ్ళి డైమండ్ రింగ్, గోల్డ్ రింగ్ తీసుకుంటాం కదా, లేక వాటికి ఎంత విలువ ఉంటుందో సరే పెట్టుకుంటారు లేదా, అది వేరే విషయం. దాని విలువ చెప్తున్నాను, గమనించారా? కనుక దేవుడు అంటున్నాడు సొలొమోను ద్వారా, ముత్యాల కంటే కూడా ఏంటి విలువైనది, ముత్యముల కంటే, రత్నముల కంటే, పగడముల కంటే, కెంపుల కంటే జ్ఞానము శ్రేష్టమైనది, జ్ఞానము విలువైనది. దేవుని ప్రజలు అనేక సందర్భాల్లో నశించిపోవటానికి కారణం ఏంటంటే జ్ఞానము లేకయే. బైబిల్లో ఉంది, నా జనులు జ్ఞానము లేకయే నశించింది. అందుకే దైవజనుడు మోషే ఈ ప్రార్థన చేశాడు. కీర్తనల గ్రంథం 90వ కీర్తన పరిశుద్ధ గ్రంథములో నుండి, 90వ కీర్తన పరిశుద్ధ గ్రంథములో నుండి 90వ కీర్తన 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. ఏమని అడుగుతున్నాడు? మాకే హృదయం కావాలి? 12వ వచనం, వీరికి అన్నాడా మాకు అన్నాడా? చెప్పండి, ఎవరికంట? మాకు అంటే ఇంక్లూడ్ తను కూడా. మోషే జ్ఞానం లేనివాడా? మోషే జ్ఞానం లేనివాడా? ఎంత జ్ఞానం! అపోస్తల కార్యాలు చదువుతుంటే 7వ అధ్యాయములో ఐగుప్తులో ఉన్న సకల శాస్త్రములయందు, విద్యలయందు ప్రావీణ్యత కలిగిన వాడు మోషే. ఇంత ప్రావీణ్యత సంపాదించుకున్న, ఇన్ని డిగ్రీలు కలిగిన వాడు ఆయన ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా మాకు జ్ఞాన హృదయము దయచే. ప్రభువుని అడగాలి. ప్రభు బలలో చేవేసినప్పుడు, ప్రభువుని ఆరాధించినప్పుడల్లా నిజముగా నీవు జ్ఞానము లేని వ్యక్తిగా ఉండకూడదు, జ్ఞానము లేని వానిగా నీవు ఉండకూడదు. జ్ఞానము కలిగి ఆమె నోరు తెరచును. సామెతల గ్రంథం ఎలా తెరుస్తుందంటే నోరు? జ్ఞానము కలిగి ఆమె నోరు తెరచును. మీరు ఎప్పుడైనా పెద్దల సభలో మాట్లాడేవారిని మీరు ఎప్పుడైనా పరిశీలించారా? చాలా అనుభవం కలిగిన వాళ్ళు తొందరగా నోరు తెరవరు. వాళ్ళ మాట చాలా జాగ్రత్తగా వస్తుంది నోట్లో నుండి. హడావుడిగా, గందరగోళం, గజిబిజిగా వాళ్ళ మాటలు ఉండవు. వాళ్ళ మాటలు బరువుగా ఉంటాయి, జ్ఞానయుక్తంగా ఉంటాయి, విలువలతో కూడినవిగా ఉంటాయి, లోతైన అర్థాలతో కూడినవిగా ఉంటాయి. అవే ఫైనల్ చేస్తాయి, జడ్జిమెంట్ తీర్పునిస్తాయి. కనుక దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధ గ్రంథంలో, మాకు జ్ఞాన హృదయం దయచేయి. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నా కుమార్తెకు జ్ఞానం ఇవ్వు, నా కుమారునికి జ్ఞానం, లేక నా భార్యకు జ్ఞానాన్ని ఇవ్వు, లేక నా భర్తకు ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఇవ్వు. ఏ జ్ఞానం? ఆత్మ సంబంధమైన జ్ఞానం. లోక సంబంధమైన జ్ఞానము పాపమును పరిశుద్ధతని, చీకటిని వెలుగని, దుర్నీతిని నీతని, చెడును మంచని నిజముగా కలిపి చెరిపెడి జ్ఞానం లోకంలో ప్రవేశించింది. అది కాదు. బైబిల్లో యాకోబు రాస్తాడు. రండి యాకోబు పత్రిక పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? 15వ వచనం 15, ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏ జ్ఞానం అంట? పైనుండి వచ్చింది కాదంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది కాదు, ఇది పైనుండి వచ్చింది. పైనుండి అంటే ఆకాశం నుండి అని కాదు, దేవుని యొద్ద నుండి అని అర్థం. దేవుని యొద్ద నుండి. అంతరిక్ష జ్ఞానం కాదు పైనుండి అంటే, మేఘాల జ్ఞానం, ఆకాశ జ్ఞానం కాదు పైనుండి అంటే, దేవుని యొద్ద నుండి పైనుండి వచ్చిన జ్ఞానం ఇది కాదు అంటున్నాడు. మరి ఆ పైనుండి రాని జ్ఞానములు ఏముంటుంది? 16వ వచనం, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యముండును. 17వ వచనం, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిది నై ఉన్నది. ఎంత అద్భుతం అండి! కనుక ఆత్మ సంబంధమైన జ్ఞానములో ప్రియులారా మనం ఎదగాలి.
ఆత్మ సంబంధమైన జ్ఞానములో మనము పెంపారాలి. పౌలు అంటాడు కదా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో మనము ఎదుగుదము. ఒకటి, ఐక్యతలో ఎదుగుదాం. రెండవది ఏం కలిగి ఉండాలి? జ్ఞానము. బైబిల్ గ్రంథంలో యోసేపును చూసి ఫరో ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? నీవలే జ్ఞాన వివేకములు గలవాడు ఒక్కడు కూడా లేడు. ఉండటానికి ఉన్నారు కానీ నీవలే లేరు. కనుక నా ఇంటికి నీవు అధికారి, నా రాజ్యానికి నీవు అధికారివి. ఎంత అద్భుతం! కనుక యోసేపు యుద్ధం చేసే అధికారి కాలేదు, కుతంత్రాలు చేసే అధికారి కాలేదు, వ్యసనాలతో అధికారిగా మారలేదు. భయముతో, భక్తితో, దైవ జ్ఞానము కలిగిన వాడిగా దేశాన్ని స్వతంత్రించుకున్నాడు, దేశాన్ని తన హస్తగతం చేసుకున్నాడు. రాజుతో సహా అతనికి సాగిలి పడుతున్నారు. నీ వంటి జ్ఞానము కలిగిన వాడు నా రాజ్యములో ఒక్కడు లేడు. నా ఇంటికి నీవే ఓనర్, నా ఇంటికి నీవే హక్కుదారుడివి. చరిత్రలో ఏ రాజైనా బానిసకు ఇంటి మీద అధికారం ఇచ్చాడా? ఇక్కడే ఇచ్చాడు. జ్ఞానము నీ స్థితిని మార్చిద్ది, నీ పొజిషన్ మార్చిద్ది, నీ రాతను మార్చిద్ది, నీ జీవిత విధానాన్ని మార్చిద్ది, నీ మొరటుతనమును మార్చిద్ది, నీ స్థితిగతులన్నీ మార్చిద్ది. జ్ఞానము కలిగిన వారిగా బ్రతకాలి. కనుక దేవుని వాక్యములో యేసుప్రభువారు ఒకరోజు అన్నాడు, జ్ఞానము నేనే, జ్ఞానాధారము నేనే. ఆ జ్ఞానం ఎవరు? మన ప్రభు అయిన యోసేపు యేసుక్రీస్తుని ప్రభువుని కలిగి ఉన్నాడు. నీవు నేను కూడా ప్రతి దినం ప్రభువా నీ జ్ఞానముతో నా హృదయాన్ని నింపు, నీ జ్ఞానముతో నా హృదయాన్ని నింపు, నీ వివేచనతో నా హృదయాన్ని నింపు, నేను జ్ఞానములో ఎదిగే వ్యక్తిగా నన్ను మార్చని ప్రభువుని అడగాలి. మొదటిగా ఐక్యతలో ఎదుగుట, రెండు జ్ఞానములో, మూడవ చదివి ప్రార్థనలోకి వెళతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో, మూడవదిగా సత్యము. ఏం చెప్పాలంట? సత్యము చెప్పొచ్చు. ప్రేమ కలిగి ఏం చెప్పాలి? సత్యము చెప్పొచ్చు. విశ్వాసుల యొక్క నోట ఏముండాలి? విశ్వాసుల నోట ఏముండాలంట? బైబిల్లో ఒక మాట, అబద్ధమాడు పెదవులు యెహోవాకు. కొన్ని సంగతులు మాట్లాడవలసి వచ్చినప్పుడు విశ్వాసి ఇలాగ అనాలి, ఏమో నేనైతే వినలేదు కానీ నాకైతే తెలియదు అని ఒప్పుకుంటూ మాట్లాడాలి. అర్థమైందా? అంత జాగ్రత్త తీసుకోవాలి. నోటి మాటలు తీర్పుకు గురి చేస్తాయి. నోటి మాటలు ఏం చేస్తాయి అంట? తీర్పుకు గురి చేస్తాయి. ఉన్నవి లేనివి కలిపి చెరిపెడి వారిలాగా మనం మాట్లాడితే అవ్వ పండు తీసుకెళ్ళి ఆదాముకు పెట్టినట్టు ఉంటుంది. అర్థమైందా? ఆమె చెడిపోయినది కాక ఎవరిని కూడా చెడగొట్టింది. లోకంలో సామెత, తాను చెడిన కోతి. ఆ పేరు ఏంటంటే కోతి అంట. ఆ కోతి ఏం చేస్తుంది? వనమంతా చెరగాలని చూస్తూ ఉంటుంది. కనుక దేవుని సంఘములో దేవుడు సత్యమును చెప్పేవారిగా నిన్ను చూడాలనుకుంటున్నాడు, సత్య సంబంధిగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. బైబిల్ గ్రంథములో ఒక అద్భుతమైన మాట కీర్తనకారుడు అన్నాడండి. 15వ కీర్తన, పరిశుద్ధ గ్రంథములో నుండి 15వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 1వ వచనం. 15వ, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చెడు, తన పొరుగువాని మీద. అబ్బా, ఎంత చక్కని మాటలు! కనుక ఆయన గుడారములో ఇలాంటి క్వాలిటీ లక్షణాలు కలిగినోడు అతిథిగా ఉంటాడు. ఆయన పరలోకములో ఇలాంటి వాడికి చోటు ఉన్నది, ఇలాంటి వారికి దేవుడు స్థలమిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకముగా ఏం పలికేవాడంట? నిజము. అట్టివాడు నాలుకతో కొండెములు అంటే సత్య విరుద్ధమైన మాటలు, కొండెలు అన్నమాట కదా. కొండెములు చెప్పొద్దు అంటారు కదా. కనుక కొండెములు అనేవి సమస్యకు సాదృశ్యం, నష్టానికి సాదృశ్యం, అబద్ధాలకు సాదృశ్యం, అపనమ్మకత్వానికి సాదృశ్యం. ఇవి ఎవరు చెప్పరు? దేవుని గుడారములో ఉండేవాళ్ళు చెప్పరు. దేవుని గుడారం అనే మందిరములో ప్రభువుని ఆరాధించేవాళ్ళు చెప్పరు.
దేవుని గుడారం అనే మందిరములో ఆయన శరీరమును తిని త్రాగేవాళ్ళు చెప్పరు. కనుక దేవుని వాక్యములో అట్టివాడు తన చెలికానికి కీడు చేయడు. అట్టివాడు తన చెలికానికి ఏం చేయడంట? కీడు. కనుక దేవుని బిడ్డగా మన జీవితాల్లో మనం ఎలాగుండాలి? సత్యము చెప్పొచ్చు. బైబిల్లో సత్యం అనగా ఏంటో మనకు తెలుసు. యేసు ప్రభువు వారు పిలాతు యొద్ద అడిగాడు, సత్యం అనగా ఏమిటి? పిలాతు అడుగుతున్నాడు. ఎవరు సత్యము? యోహాను సువార్త 14:6లో ప్రభు ఏమన్నాడు చెప్పండి? నేనే మార్గమును సత్యమును జీవమును. సత్యం అంటే ఏదో కాదు. సత్యం అంటే సూక్తి కాదు. సత్యం అంటే నాయకుల పలుకులు కాదు. ఏమండి? సత్యం అంటే నీకు నాకు తెలిసిన చిన్న చితక భక్తి కాదు. సత్యం అంటే నిలువెత్తు నిదర్శనం యేసుక్రీస్తే. కనుక మనము సత్యము చెప్పొచ్చు. అందుకే యోహాను సువార్త 17లో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ, తండ్రి నీ వాక్యమే సత్యము, వీరిని సత్యమునందు ప్రతిష్ఠ చేయి. నీ వాక్యమే సత్యం కనుక వాక్యపు సత్యములో వీరిని ఏం చేయమంటున్నాడు? ప్రతిష్ఠించు. వాక్యపు సత్యములో హృదయాన్ని ప్రతిష్ఠించుకున్నావా? లోక జ్ఞానముతో ప్రతిష్ఠించుకున్నావా? ఆలోచించేయి. కనుక పౌలు ఎఫెసీయులకు పత్రిక రాస్తుంటున్నాడు, మనము ఆత్మ కలిగించు ఐక్యతలో ఎదగాలి. రెండవది, మనము జ్ఞానములో ఎదగాలి. మూడవదికి, మనము సత్యము చెప్పుటలో ఎదిగేవారిగా ఉండాలి. దేవుడు అలాంటి కృపను మనకు అనుగ్రహించినట్లు సత్యమైన క్రీస్తు నీ కొరకు కార్చిన ప్రాణం, నీ కొరకు చేసిన త్యాగం, నీ కొరకు ఆయన పడిన శ్రమను నెమరు వేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా, ప్రభా నేను అలా ఉంటానయ్యా అని ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి. ప్రభు సన్నిధిలో ఉన్నాం. ప్రభా నన్ను కనికరించు, నన్ను నూతనపరచు నాయన. అసత్యము నన్ను ఏలనీయొద్దయ్యా, అబద్ధములు నన్ను పరిపాలించనీయొద్దవయ్యా. నాలో సత్యమే ఉండాలి. నా హృదయము సత్యముతో నిండుకోవాలి. నా హృదయములో జ్ఞానం ఉండాలి, దైవిక జ్ఞానం ఉండాలయ్యా. నన్ను కనికరించు. చిన్న ప్రార్థన చేసుకో, ఒక్క నిమిషం. ప్రభు నీలో ఎదుగుదల చూడాలనుకుంటున్నాడు. నీవు వారసురాలవే కాదనటం లేదు, నీవు వారసుడివే కాదనటం లేదు, నీవు రక్షణ పొందిన బిడ్డవే, సంతోషం. కానీ గలతీ 4:1 ప్రకారంగా పసిబిడ్డగా ఉంటే ఏంటి లాభం? ఇంకెప్పుడు ఎదుగుతావు? ప్రభువా నన్ను ఎదిగింపచేయి. నాలో సత్యం లేకుండా పోతున్నది, నాలో ప్రేమ లేకుండా పోతున్నది, నాలో ఐక్యత లేకుండా పోతున్నది. ఆత్మ కలిగించిన ఐక్యతను నేను కాపాడుకోలేకపోతున్నాను. నేను లోకాన్ని కాపాడుకున్నంత గట్టిగా నీ ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. నన్ను క్షమించు. ప్రభుని అడుగు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను ఒక యోసేపులాగా, దేవుడు నిన్ను ఒక యవనాతానులాగా, దేవుడు నిన్ను ఒక సత్య సంబంధిలా చూడాలనుకుంటున్నాడు. ప్రభువా నన్ను నూతనపరచువా. దేవా నన్ను ఒక శక్తివంతమైన బిడ్డగా చేయి. నేను నీకు మహిమకరంగా బ్రతకటానికి నన్ను సిద్ధపరచు తండ్రి అని ప్రార్థన చేసుకో. ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొక్క బలను మనం సమీపిద్దాం. ఆయన సత్య సంబంధమైన దేవుడు. నీ కొరకు రొట్టెలా మారాడు, నీ కొరకు రసంలో తన రక్తాన్ని ధారపోసాడు. ఆయన శరీరం తిన్నావు, ఆయన రక్తం త్రాగుతున్నావు. సత్యమున్నదా ఒంటిలో? సత్యమున్నదా హృదయములో? సత్యమునకు చోటిచ్చావా మనసులో? ప్రభువా నన్ను నూతనపరచు, నన్ను ఒక యోసేపులాగా దీవించు, నన్ను ఒక యవనాతానులాగా దీవించు. నేను నీ మహిమ కొరకు సత్య సంబంధిగా బ్రతుకుతానయ్యా, నన్ను నూతనపరచు అని ప్రార్థన చేసుకో. ప్రభు అట్టి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినట్లు ప్రార్థనాపూర్వకంగా మనం ప్రభు వైపు చూద్దాం.